ఇప్పుడు మనతో పాటు ఆంధ్రప్రదేశ్ కల్చరల్ కమిషన్ క్రియేటివ్ హెడ్ జోగినాయుడు గారు ఉన్నారండి. ఆయన ప్రముఖ సినీ కథా నాయకుడు, అలాగే అందరికీ చిరపరిచితులు. సో ఈ జగన్తో జగమంతా సంబరం అనే కార్యక్రమం ఇక్కడ కాకినాడలో క్రియేట్ చేశారు, రూపకల్పన చేశారు. దానికి సంబంధించిన అన్ని కర్త కర్మ క్రియగా ఆయన చేశారు. సో ఆయన అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేశారు ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దామండి. సార్ నమస్తే అండి జోగినాయుడు గారు. అసలు జగన్తో జగమంతా సంబరం అంటే ఏంటండి? జగనన్నతో జగమంత సంబరం. సంబరం అంటే సెలబ్రేషన్ అండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల సుపరిపాలన చాలా బాగా జరిగిందని, ఆయన పరిపాలనలో పేద ప్రజలు, మధ్యతరగతి, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరూ అన్ని రకాలుగా లబ్ధి పొంది చాలా సంతోషంగా ఉన్నారు. అందుకోసం ఆ సెలబ్రేషన్స్ ఒక కళారూపంలో చెప్తే బాగుంటుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల కళారూపాలు, కళాకారులు ఉన్నారు. సో అలాంటి కళాకారులతో ఒక సంబరం చేసుకుంటే బాగుంటుంది. జగమంతా, జగం అంటే విశ్వం అంతా, జగం అంటే జగనన్న. అందుకనే జగనన్నతో జగమంత సంబరం అని పెట్టేవాడు. ఈ కళాకారులు ప్రతి జిల్లాలోనూ 1000 మంది 2000 మంది కళాకారులు ఉన్నారు. అలా 2-3 జిల్లాలు, 5 జిల్లాలు, 6 జిల్లాలు కలుపుకొని ఇలా ఈరోజు కాకినాడలో విశాఖపట్నం జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కళాకారులతో ఈ జగమంత సంబరం. సుమారు 150 మంది కళాకారులు, కొంతమంది లోకల్ డాన్సర్స్, అంటే కళనే నమ్ముకొని డ్యాన్స్ రూపంలో ఉన్న కొంతమంది వెస్ట్రన్ డాన్సర్స్, వీళ్ళందరితో కలిపి ఈ జగమంత సంబరం అనేక కళారూపాలతో వీళ్ళందరూ చేసుకున్న సెలబ్రేషను. అంటే సుపరిపాలన జరిగింది, ముఖ్యంగా పేద ప్రజలకు సంక్షేమం కానివ్వండి, అలాగే అభివృద్ధి కానీ జరిగింది. కాబట్టి అలాంటి ఒక సెలబ్రేషన్ చేసుకోవాలని ఈ కాకినాడలో ఈ సెలబ్రేషన్. అంటే జగన్ గారికి కృతజ్ఞత తెలుపుకునే సంబరంగా ఇది భావించచ్చా అండి? బాగా చెప్పారు, అంతేనండి. అందుకే జగనన్నతో జగమంత సంబరం అన్నాం. సో అన్నకి, ముఖ్యమంత్రి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అన్నట్టు గ్రాటిట్యూడ్ చూపించుకోవాలి. అది కళారూపంలో చెప్తే బాగుంటుంది. జనరల్గా అందరూ చాలా హ్యాపీగా ఏ ఎంట్రీలో అయినా పేద ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. సో కళారూపాల్లో చెప్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ కళారూపాల్లో ఆయన మీద ఉన్న, సో కళారూపాల్లో చెప్తే బాగుంటుందని ఈ జగమంత సంబరం ప్రోగ్రామ్ చేశాం. సార్ ఇప్పుడు జగన్ గారు వైనాట్ 175 అన్నారు ఆ మధ్య అంతా. కొంచెం ఆ స్లోగన్ ఈ మధ్య తగ్గినట్టుందండి, ఏంటండి? ఎక్కడ తగ్గిందని మీరు అనుకుంటున్నారు? తగ్గిందని ఈ మధ్య ఎక్కువగా దాన్ని ప్రొజెక్ట్ చేయట్లేదు మీ వాళ్ళు? ప్రొజెక్ట్ చేయలేదు, జరుగుతూనే ఉందండి. ఆయన అనేక రకాల ప్రోగ్రామ్స్ పెట్టారు, అందులో వైనాట్ 175 జరుగుతుంది. ఏముందండి వైనాట్ 175 అంటే నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్. క్యాడర్ కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఎందుకు రాకూడదు చెప్పండి? అంటే అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారండి, కళలు కనండి, చాలా గట్టిగా కనండి. అంటే జీవితంలో చాలే ఈ 10 రూపాయలతో సంపాదించి చాలనుకుంటామా? 10 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు, అలాగే ఏదైనా సాధించాలంటే చిన్నది సాధించడం కదా, చాలా సాధించాలి, చాలా పెద్ద రేంజ్లో సాధించాలి. అందుకే కళలు కనండి, చాలా పెద్దగా కనండి అన్నది. సో ఆ కళలు ఊరికే ఏదో పకటికళ్ళ కనమని కాదు అనేది. మీరు కష్టపడి కళ్ళ కనండి, ఆ కళలు నిజమవుతాయి. అందుకే జగన్ గారు కూడా 19లో బ్రహ్మాండంగా మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు. మాట ఇచ్చినందుకే 150 సీట్లు ఇచ్చారు ప్రజలు. సో మాట ఇచ్చి ఎన్ని మంచి పనులు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు 2024లో 175 ఎందుకు రావు? అది కాన్ఫిడెన్స్. అంటే మనం కష్టపడ్డాం కాబట్టి ప్రజలు వేస్తారేమో, అది మన కాన్ఫిడెన్స్. అంతేగాని అది రకరకాల పిచ్చిగా మాట్లాడతారు. అంటే ప్రతిపక్షాలు అయితే అది రివర్స్ అవుతాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన కూడా వైనాట్ 175 అంటున్నారు. జగన్ గారిని ఎప్పుడైతే ఆయన స్లోగన్ ఎత్తుకున్నారో, అంటే ఆ విధంగా కూడా అనుకునే అవకాశం ఉందంటే చంద్రబాబు నాయుడు గారు అన్నీ కాపీ అండి. నిన్న సభలో, చిలకలూరుపేట సభలో ఏమన్నారండి? సిద్ధమా అన్నారు. అంటే మర్చిపోయారు జగన్ గారిని. అంటే మాకు సిద్ధం సభ ఇంకొకసారి చిలకలూరుపేటలో ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో జరిగింది. సో కాబట్టి ఆయన టోటల్గా జగన్ అన్న టెన్షన్లోనే ఉన్నారు. ఆయన పొద్దున్న లేస్తే, కళ్ళు తెరిస్తే, ఎక్కడికైనా బయటకు వెళ్తే
సిద్ధం కనబడుతుంది, లేకపోతే జనాలు కనబడుతున్నారు, జగన్ గారి యొక్క కాన్ఫిడెన్స్ కనబడుతుంది. అందుకనే జగన్ గారు ఏం చెప్తున్నారో అదే ఫాలో అవుతున్నారు అన్నీ. అంటే వాళ్ళు సిద్ధం మీద యుద్ధం అంటున్నారు కదా. యుద్ధం అంటే చూడాలంటారు. ప్రాస బాగుందని సిద్ధమా అంటే యుద్ధమా అంటున్నారు, యుద్ధం అంటున్నారు. సో కాబట్టి యుద్ధం లేదు. చెప్పండి. మోదీ గారు విశ్వగురు అని చంద్రబాబు గారు అంటున్నారు. అంటే 2019లో ఆయన విమర్శించారు, 2024లో ఆయన విశ్వగురు అంటున్నారు. ఇది దేనికోసం అంటారు? ఆయన్ని అడగాలండి. ఆయన అలా ఫీల్ అయ్యారేమో. అంటే ఆయన విశ్వంలో గురువు, యోగా చేసుకునే గురువులా ఫీల్ అవుతున్నారేమో, రాజకీయ నాయకులకి ఫీల్ అవ్వట్లేదేమో, అందుకని విశ్వగురుతున్నాడు. మోదీ గారిని ఒక యోగా గురువుగా ఫీల్ అవుతున్నారా చంద్రబాబు గారు? అయ్యి ఉంటుంది, అందుకే విశ్వానికి గురువు అన్నారు. లేకపోతే గొప్ప నాయకుడు అనాలి కదా, భారతదేశం గర్వించదగ్గ నాయకుడు అనాలి కదా, విశ్వగురువుని ఎందుకన్నారు? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలయికని మీరు ఏ విధంగా చూస్తున్నారండి? ఎందుకంటే మీ వాళ్ళు వైసీపీ వాళ్ళు జగన్ గారు చాలాసార్లు వీళ్ళు కూటమి కట్టకుండా ఉండడం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారని మీడియాలో కానీ రకరకాల మంది అనలిస్టులు కానీ విశ్లేషించారు, వినిపించింది, కనిపించింది. సో మీరు వీళ్ళు కలవకుండా ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు, కానీ కలిశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఏం లేదండి, కలిశారు అంతే, ఏముండదు. అంటే జగన్ గారు ఈ ముగ్గురు కలవకుండా ఉంటే బాగుంటుందని ఫీల్ అయ్యారని మీరు ఫీల్ అవుతున్నారా? ఆయన ఒక్కటే ఫీల్ అవుతారు, మనం మంచి పని చేసాము, ప్రజలు సంతోషంగా ఉన్నారు, మళ్ళీ బ్రహ్మాండంగా ఓట్లు వేస్తారు, సీట్లు ఇస్తారు, అంతే. ఆయన అదే ఫీల్ అవుతున్నారు, ఇంక వేరే ఏం ఫీల్ అవ్వట్లేదండి. జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాల్లో హైలైట్ పథకం చెప్పాలంటే ఏం శ్రీ అమ్మఒడి ది బెస్ట్. అలాగే 108, 104. అత్యద్భుతం ఏంటంటే మనుషులతో పాటు పశువులకు కూడా, జంతువులకు కూడా అంబులెన్స్లు పెట్టారండి. భారతదేశంలో ఎవ్వరూ చేయని పని ఇది. ఓకే, సో ఇలాగా చాలా ఉన్నాయి అత్యద్భుతమైన పథకాలు. సో జగన్ గారిని అంటే మన దేశంలో ఉండే ముఖ్యమంత్రులందరికీ అంటే ర్యాంకింగ్స్ ఇవ్వాల్సి వస్తే జగన్ గారికి ఏ ర్యాంకింగ్ ఇస్తారు మీరు? నెంబర్ 1 నెంబర్ 1. ఇప్పుడు ముగ్గురు నాయకుల పేర్లు చెప్తానండి. చంద్రబాబు గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు. 10 మార్కులు అంటే అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తారు ఒక్కొక్కరికి? అంటే ఎలా ఏ కాంటెక్స్ట్లో అడుగుతున్నారు? అంటే ఒక నాయకుడిగా కావచ్చు, ఏదైనా వాళ్ళు చేసిన మంచి పరంగా కావచ్చు, ఎనీథింగ్. అంటే ఒక పరిణితి చెందిన నాయకుడిగా ఎంత ఇవ్వచ్చు ఒక్కొక్కరికి? చంద్రబాబు గారికి ఎంత ఇస్తారు, జగన్ గారికి ఎంత ఇస్తారు, పవన్ గారికి 10 మార్కులకా? జగన్ గారికి 10 అండి. ఎందుకంటే మీరు వైసీపీలో ఉన్నారనా? లేదు, వైసీపీలో లేకపోయినా ఇదే చెప్తాను. చంద్రబాబు 0 అండి, పవన్ కళ్యాణ్ 0 అండి. 0 కలిస్తే ఏమవుద్దండి? గుండు 0 అవుద్ది. కానీ 0 నుంచి విశ్వం పుట్టచ్చేమో, అది వాళ్ళు చెప్తారు అలాగనే. సరే, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మనం ఇప్పుడు కాకినాడలో ఉన్నాం కాబట్టి కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి. పక్కనే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. సో పిఠాపురంలో పవన్ గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు తిరుగుతూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. పోటీ చేస్తారా, అయిపోయిన తర్వాత వీళ్ళు షూటింగ్లు చేస్తారు. నాకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక క్వశ్చన్ అడగాలని ఉందండి. ఓకే. పవన్ గారితో మీరు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారు? ఏమైనా చేస్తుంటారు కదా మీ గురువు గారు పూరి జగన్ గారు. కృష్ణవంశీ గారు నా గురువు అండి. పూరి జగన్నాథ్ గారు మా అన్నయ్య అండి. అదే మీ అన్నయ్య. సరే మీ అన్నయ్య గారు సినిమాలు చేశారు. నేను ఆయన సినిమాలు ఏమి యాక్ట్ చేయలేదు. గబ్బర్ సింగ్ సినిమా చేశాను కానీ ఆయనతో కలిపి యాక్ట్ చేయలేదండి, నేను సెపరేట్గా సీన్ చేశాను. మీరు అంటే సినిమా పరిశ్రమ తెలుసు, రాజకీయ పరిశ్రమ తెలుసు, అంటే రెండింటిలో కూడా ఉన్నారు కాబట్టి పవన్ గారు ఏ విధంగా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేనేం అనుకోవట్లేదండి ఆయన గురించి. నేను ఆయన్ని ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, నేను ఆయన పర్సనల్గా తెలిసే నా ఫ్రెండ్ అయితే నేను చెప్తాను నా ఫ్రెండ్ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి. అంటే అంటే ఆయన రాజకీయ నాయకుడిగా ఉంటే బాగుంటుందా, లేకపోతే సినిమా నాయకుడిగా ఉండి ఆయన ఇంకా ఎక్కువ సినిమాలు చేస్తే బాగుంటుంది? ఇలాగ ఒక సినిమా యాక్టరే కదా ఆల్రెడీ, ఇంకా బెటర్. సినిమాలు అయితే మాకు కరెక్ట్ యాప్ట్. సార్ నారా లోకేష్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సార్ నేను బయలుదేరుతాను, ఆకలేస్తుంది. ఇంకా భవిష్యత్తు మీరు కామెడీ చేస్తున్నారు, నారా లోకేష్ గారి భవిష్యత్తు, పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు అని. ఆయన భవిష్యత్తు ఆయనకి తెలియాలండి. అంటే యాక్చువల్గా చంద్రబాబు గారు జైలు ఉదంతం తర్వాత నారా లోకేష్ గారు రాజకీయ నాయకుడిగా పరిణితి చెందారని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు, చాలా మంది అనలిస్టులు కూడా అంటున్నారు. ఏం చెందారండి? పరిణితి చెందారు అంటే ఏంటి? పరిణితి అంటే ఇంకా మరి మీకు అర్థమైనట్టు చెప్పాలంటే కష్టం. అంటే ఒక రాజకీయ నాయకుడిగా పరిణితి చెందారు అని ఆయన అంటున్నారు చాలా మంది. చెందారేమో వాళ్ళకి.
చెందుంటారు, అందుకనే చెందారు అంటున్నారు. అంటే దాన్ని ఎలా చూడాలంటారు? ఎలా చూడడానికి ఉందండి, పని చెందిన వాళ్ళు చెప్తున్నారు చెందారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.